నమస్తే రేవంత్. నమస్తే సార్. సో రేవంత్, మొత్తానికి మార్కెట్స్ కూడా చిన్నగా బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. నిఫ్టీ కూడా 25,000కి వచ్చేసింది. యెస్. సెన్సెక్స్ కూడా 82,000కి వచ్చేసింది. మరోవైపు మాన్సూన్ కూడా సమృద్ధిగా పుష్కలంగా స్టార్ట్ అయిపోయింది. ఈ సంవత్సరం వర్షాలు కూడా పుష్కలంగా ఉంటాయని కూడా మనకి వెదర్ రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి, అండ్ ఈ జూన్ నుంచి కూడా మనకి మార్కెట్లో మనీ రొటేషన్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అండ్ మాన్సూన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి, అండ్ ఈ సీజన్లో బాగా మొమెంటం ఉండే స్టాక్స్ ఏ ఉంటాయి. ఎస్పెషల్లీ మాన్సూన్ టైంలో మాన్సూన్ స్టాక్స్ ఏదైనా ఉంటే ఒక్కసారి చిన్న ఐడియా కోసం చెప్పగలరు? సో లాస్ట్ 2-3 ఇయర్స్ కొంతవరకు మాన్సూన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పెద్ద ఎత్తున క్లైమేట్ సైడ్ నుంచి అయితే సపోర్ట్ రాలేదు. కాకపోతే అటువంటి సమయాల్లో కూడా కొన్ని పర్టికులర్ స్టాక్స్ అయితే ర్యాలీ అయినాయి. అది పర్టికులర్ అగ్రికల్చర్ అండ్ అగ్రో కెమికల్స్ అయితే బాగానే ర్యాలీ అయినాయి. సో బేసిక్గా మనకి మాన్సూన్స్ బాగుంటే ఏమేమి సెక్టార్స్ బాగుంటాయి అండ్ అలానే వాటిలో ఉండేటువంటి స్టాక్స్ ఏంటి, వాటికి సంబంధించిన యావరేజ్ వెయిటేజ్ చెప్తాను. అంటే వాటికి ఉన్నటువంటి యావరేజ్ పీఈస్ కానీ ఎట్లుంది, ఫేర్గా ఉన్నాయా లేదా అనేది. సో మేజర్గా మనకి మాన్సూన్ బాగుంది అంటే అగ్రో కెమికల్స్ ఒకటి సహజంగా మంచిగా పర్ఫామ్ చేస్తాయి. ట్రాక్టర్స్ అండ్ ఎక్విప్మెంట్, ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, కన్జ్యూమర్ స్టాపుల్స్, సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ సహజంగా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, అది కూడా చెప్తాను దేనికి అనేది. అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ అండ్ డైరీ అండ్ యానిమల్ ఫీడ్స్. సో సహజంగా ఇవి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ అండ్ అగ్రో కెమికల్స్ విషయంలోకి వచ్చేసరికి క్రాప్స్ కొంచెం బెటర్గానే ఈసారి రిజల్ట్ని అయితే ఇస్తాయి. సో ఈ క్రాప్స్ బెటర్ రిజల్ట్ ఇవ్వడం వల్ల లోకల్ ఎకానమీలో బాగుండే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్గా ఈవెన్ పేమెంట్స్ కూడా కంపెనీస్కి ఏమైనా వెళ్ళే పెండింగ్ ఉన్నా కానీ సహజంగా ఈ అగ్రికల్చరల్ ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా ఆ క్రెడిట్ సిస్టమ్ మీద కొంచెం ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. సో ఏమైనా పెండింగ్ పేమెంట్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా బెటర్గా కలెక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ ఇప్పుడు వర్షాలు బాగుంటాయి కాబట్టి ఈవెన్ హార్వెస్టింగ్ చేసే వాళ్ళు కూడా ధైర్యంగా హార్వెస్ట్ చేస్తారు. సో అంటే వాల్యూమ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉండేటువంటి కొన్ని స్టాక్స్ తోటి, కొన్ని స్టాక్స్ అని చెప్పడానికి ఏం లేదులేండి కానీ మెజారిటీ ఆఫ్ ద వాటితో కొన్ని సమస్యలు కనపడుతున్నాయి. పర్టికులర్ కోరమండల్ ఇంటర్నేషనల్ కానీ, చాంబల్ ఫెర్టిలైజర్స్ కానీ, దీపక్ ఫర్టిలైజర్స్ కానీ, యూపీఎల్, సో ఇటువంటి చాలా కంపెనీస్ మనకి ఇందులో ఉన్నాయి. సో లాస్ట్ 2-3 సంవత్సరాల్లో మనకి పెద్ద ఎత్తున మాన్సూన్ సహకరించినప్పటికీ ఈ పర్టికులర్ కంపెనీస్ అన్ని బాగానే ర్యాలీ అయినాయి. ఆల్వేస్ లాస్ట్ 2-3 ఇయర్స్లో చాలాసార్లు హెడ్లైన్స్లో ఉన్నాయి, రిటర్న్స్ ఎక్కువగా ఇస్తున్నాయని చెప్పేసి మనం కంటిన్యూస్గా వింటూనే ఉన్నాం. సో బేసిక్గా దానివల్ల కొంతవరకు నాకు ఎందుకో పీఈ డీవియేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించింది. అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ అంత బెటర్గా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. సో దాంతోపాటుగా వాళ్ళకి కాంపౌండ్ అయ్యేటువంటి ప్రాఫిట్ గ్రోత్ తోటి కంపేర్ చేస్తే కంపెనీ యొక్క స్టాక్ ఎక్కువగా గ్రో అయిపోయింది. సహజంగా మనం దేంతో చూడాలి, దాని యొక్క ప్రాఫిట్ ఎంత కాంపౌండ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి గ్రోత్ ఆఫ్ ద స్టాక్ అనేది, స్టాక్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది వెన్ కంపేర్ టు ద ప్రాఫిట్ ఎర్నింగ్స్. సో మేబీ నేనైతే అంత కంఫర్టబుల్గా ఈ పర్టికులర్ సెగ్మెంట్ నేనైతే ఫీల్ కావట్లేదు. నెక్స్ట్ ట్రాక్టర్స్ అండ్ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్. సో బేసిక్గా ఇటువంటి సీజన్లో మేబీ ఎక్విప్మెంట్స్ ఫర్ ద ట్రాక్టర్స్ అయి ఉండొచ్చు, లేదా కొత్త ట్రాక్టర్స్ అయి ఉండొచ్చు. సో బేసిక్ ఈ మెటీరియల్ పర్చేస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇందులో పర్టికులర్ మహేంద్ర అండ్ మహేంద్ర అవ్వచ్చు, ఎస్కాట్స్ అయి ఉండొచ్చు, విఎస్సి టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ అయి ఉండొచ్చు. సో బేసిక్గా వీళ్ళకి కొంతవరకు నాకు బెటర్ వాల్యుయేషన్స్ అయితే కనపడుతున్నాయి. సో మహేంద్ర అండ్ మహేంద్ర ఇవన్నీ కూడా రీసెంట్గా జరిగినటువంటి కరెక్షన్స్, ఆటో సెగ్మెంట్ బాగానే కరెక్షన్కి గురైంది. మేబీ దానివల్ల దాని పీఈస్ అని కూడా ఫేర్గా ఉండొచ్చు. సో వీళ్ళ యొక్క వాల్యూమ్స్ కూడా పర్టికులర్గా బాగా ఎక్కువగానే ఉంటుంది ఈవెన్ మనకి అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ విషయంలో. సో వీటిల్లో పర్టికులర్ వెన్ కంపేర్ టు అగ్రో కెమికల్స్ నాకు అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ సెగ్మెంట్ కొద్ది ఫేర్గా కనిపిస్తుంది. అండ్ ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. సో సహజంగా వర్షాలు ఎక్కువ పడటం అనేది ఎవ్రీ ఏరియాలో ఉంటుంది అనడానికి ఏం లేదు. మనకు సహజంగా ఉండేటువంటి స్ట్రక్చర్ ఏంటి, రిజర్వాయర్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాటర్ని పుల్ చేసుకుంటారు, కెనాల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాటర్ని పుల్ చేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల కొంతవరకు పైప్స్ రిలేటెడ్ ఈ వాటర్ మేనేజ్మెంట్ ఎక్విప్మెంట్ అంతా కూడా కొద్దిగా పాజిటివ్గా ర్యాలీ అవకాశాలు ఉంటాయి. అందులో కూడా జైన్ ఇరిగేషన్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటి విషయంలోకి వచ్చేసరికి కంపెనీ యొక్క సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయితే నాకు పెద్ద ఎత్తున కనిపించలేదు. మేబీ లాస్ట్ 2 సంవత్సరాలు పెద్ద ఎత్తున వర్షపాతాలు కూడా లేవు కాబట్టి మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ప్రీవియస్ క్వార్టర్లో వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ఎలా ఉందో గమనించుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. జస్ట్ ఏదో ఇప్పుడు సీజనల్ సెక్టార్స్ కదా ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళ యొక్క సేల్స్ వీక్గా అలానే కంటిన్యూ అవుతే వీ డోంట్ నో. సో యాజ్ ఆఫ్ నవ్ మాత్రం వాళ్ళ సేల్స్ అయితే వీక్గానే కనపడుతున్నాయి. ఓకే, యా. సో పీఈ ఎలివేటెడ్గా ఉంది, దానివల్ల పీఈ ఎలివేట్ అయింది. అండ్ వీటన్నిటి వల్ల యాక్చువల్గా ఫెచ్ అయ్యేది, బెనిఫిట్ అయ్యేది ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ స్టాపుల్స్ అని అంటాం. సో రూరల్ ఎకనామిక్ బూస్ట్ జరిగితే సహజంగా లోకల్ డిమాండ్ అనేది, అంటే కన్జంప్షన్ థీమ్ అనేది సహజంగానే పుషప్ అవుతూ ఉంటుంది. సో మనకి దానివల్ల హిందుస్థాన్ యూనిలివర్, డాబర్, మ్యారికో, ఐటీసీ,
సో వీటిల్లో కొంతవరకు సేల్స్ పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ కేవలం ఇది వర్షాల వల్ల వాళ్ళ రూరల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఒకటే కాదు, ఆల్రెడీ మనకి ఎకానమీలో కూడా లిక్విడిటీ పంపింగ్ జరుగుతుంది కాబట్టి సహజంగానే కొంతవరకు రూరల్ ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతో పాటుగా రీసెంట్ గా వస్తున్నటువంటి ఆర్బీఐ రిపోర్ట్స్ ప్రకారం కూడా వెన్ కంపేర్ టు ద అర్బన్, రూరల్ ఎకానమీ ఫాస్ట్ గా పికప్ అవుతుంది అనేది కూడా కనపడుతుంది. సో సహజంగా ఈ కన్స్యూమర్ స్టాపిల్స్ కొంతవరకు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. సహజంగా సిమెంట్ కి ఈ సీజన్ లో డిమాండ్ అనేది తక్కువగా ఉంటది. కాకపోతే ఒక్కసారి వర్షాలు ఆగాయి అని అంటే సిమెంట్ సేల్స్ స్పైక్ అవుతాయి. సో ఇటువంటి టైంలో మనకి అక్యుములేట్ చేయడానికి సిమెంట్ అండ్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అక్యుములేషన్ కి మంచి పీరియడ్. ఈ వర్షాకాలం ఉంటే ఎంత ఉంటుందో ఒక 3 నెలలు ఉంటుంది. ఆ తర్వాత సహజంగా ఈ టైంలో డెడ్ అయిపోతుంది ఆల్మోస్ట్. సిమెంట్ బిజినెస్ అనేది పెద్దగా మూమెంటం ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా వీక్ అయిపోతుంది ఈ పర్టికులర్ సెగ్మెంట్ కి. ఒక్కసారి ఇది ఎండవగానే నెంబర్స్ అనేవి బెటర్ గా రావడం మొదలు పెడతాయి. సో ఇప్పటి నుంచి అక్యుములేట్ చేయొచ్చు. ఆల్ట్రాటెక్ అయి ఉండొచ్చు, శ్రీ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్. సో వీటన్నిటి వైపు ఒక్కసారి వాడికి వాల్యుయేషన్స్ చెక్ చేసుకుంటూ స్లోగా పికప్ చేసుకోవచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే హెల్త్ కేర్ సెగ్మెంట్. సహజంగా వర్షాలు పడ్డప్పుడు పంటలు బాగా వస్తాయో రాదో తర్వాత విషయం, కానీ వర్షాలతో పాటు రోగాలు మాత్రం బాగా వస్తాయి. సహజంగా హాస్పిటల్స్ కి జూలై ఆగస్టు సెప్టెంబర్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. యా, సహజంగా వీటికి కొంతవరకు వాటర్ బర్న్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా స్పైక్ అవుతూ ఉంటాయి, అంటువ్యాధులు ఎక్కువగా ఉంటాయి. సో వీటికి కూడా కొంతవరకు డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. హెల్త్ కేర్ సెగ్మెంట్ అని అంటున్నాం, ఫార్మసిటికల్ అనట్లేదు. ఇట్ కుడ్ బి డయాగ్నోస్టిక్ సెంటర్స్, హాస్పిటల్స్, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు. కిమ్స్ అవ్వచ్చు, అపోలో అయి ఉండొచ్చు, సిప్లా, డాక్టర్ రెడ్డిస్, గ్లెన్మార్క్, ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయొచ్చు. సో రీసెంట్ గా మనకి టారిఫ్ రిలేటెడ్ ఇష్యూ ట్రిగర్ అయిన తర్వాత ఈవెన్ ఫార్మసిటికల్ లో, హెల్త్ కేర్ సెగ్మెంట్ లో కూడా కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది. ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ సమ్ రికవరీ ఆల్సో. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ రావటం వల్ల కొంతవరకు కిందకి పడ్డాయి స్టాక్స్ అన్ని కూడా. రెయిన్బో ఇవన్నీ కూడా బాగా పడ్డాయి. పర్టికులర్ గా రెయిన్బో లాంటి హాస్పిటల్స్ అయితే కనుక పర్టికులర్ చిల్డ్రన్ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సహజంగా వర్షాకాలం ఎక్కువగా హాస్పిటల్స్ కి రిపోర్ట్ అయితే పిల్లలు. సో రెయిన్బో హాస్పిటల్స్ లాంటి వాటికి కొంతవరకు వాల్యూమ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మనకి ఈ వాటర్ బర్న్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సహజంగా ఈ సెక్టార్స్. సో పర్టికులర్ ఇప్పుడు చెప్పినటువంటి అన్ని సెక్టార్స్ లో నేను కొంతగా బెటర్ గా ఫీల్ అవుతుంది మాత్రం పర్టికులర్ గా అగ్రి ఎక్విప్మెంట్, కెమికల్స్ కాదు, ఎక్విప్మెంట్ అంటే M&M, ఎస్కాట్స్, ఇటువంటి ట్రాక్టర్స్ రిలేటెడ్ కంపెనీస్, అండ్ కన్స్యూమర్ స్టాపిల్స్, FMCG రిలేటెడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ కేర్ సెగ్మెంట్. వీటిని ఫస్ట్ నేను కొద్దిగా ఫోకస్ లో పెట్టుకొని నిదానంగా మేబీ ఒక 1 month పోయిన తర్వాత సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ని స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ చూపిస్తాను. సో ఇక్కడ నేను చెప్పింది ఏ ఒక్కటి కూడా రికమెండేషన్ కాదు, నేను అసలు ఐడియా అంతే. అంటే ఏమేమి ఉంటాయి అసలు ఈ సీజన్ లో ఏముంటాయి, ఎగ్జాక్ట్లీ అసలు వాటి యొక్క వాల్యుయేషన్స్ ఎట్లున్నాయి. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఇండిపెండెంట్ రీసెర్చ్ కంపల్సరీ అవసరం. కంపెనీ యొక్క నెంబర్స్ ఎలా ఉన్నాయి, పోయిన క్వార్టర్ లో వాళ్ళ గైడెన్స్ ఎలా ఉంది, ఫండమెంటల్స్ ఏంటి, ఎగ్జాక్ట్లీ టెక్నికల్స్ ఏంటి, అండ్ ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా, అప్పులు ఏమైనా పెంచారా తగ్గించారా, ఒకవేళ అప్పులు చేస్తే వాళ్ళు పాత అప్పులు తీర్చడం కోసం చేశారా లేకపోతే ఫ్రెష్ ఎక్విప్మెంట్ అంటే వాళ్ళ ప్రొడక్షన్ పెంచడం కోసం చేశారా, వీటన్నిటిని గమనించుకొని ఇన్వెస్ట్మెంట్ ఈ సెక్టర్స్ లో పెట్టుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. సో మొత్తానికి ఈ మాన్సూన్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఏ సెక్టర్స్ లో బాగా మొమెంటం ఉంటుంది ఏంటనే దాని గురించి కొంచెం క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.